హాయ్! ఇవాళ మన యొక్క టాపిక్ ఏంటంటే, నేను గత వారం రోజుల నుంచి నా యొక్క జీవన చక్రం అనేది మారిపోయింది. అంటే జీవన చక్రం అంటే, మనం డైలీగా ఏ టైంలో లెగుస్తాం, ఏ టైంలో పడుకుంటాం, ఈ కాలక్రమం ఉంది కదా! ఎగ్జాంపుల్ ఒక్కొక్కరు ఒక్కోలా లెగుస్తుంటారు. ఉదయాన్నే 5 గంటలకి, 6 గంటలకి, కొంతమంది 7, 8, 10 గంటలకు లెగుస్తారు. పడుకునే టైం కూడా అలాగే ఉంటుంది. నాదేంటంటే నేనెప్పుడూ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి నేను ఉదయాన్నే 6, 6:30, 7, 7:30 ఆ టైంలో లెగుస్తాననమాట. నైట్ ఏంటంటే సెల్ ఫోన్ చూసుకుంటూ అలాగా ఒక్కోసారి 11, 12 ఒక్కోసారి అయితే 2, 3 కూడా అయిపోయిన రోజులున్నాయి. అలా పడుకొని మార్నింగ్ మళ్ళీ 7, 7:30, 8కి లెగుస్తుంటాననమాట. అయితే ఏమైందంటే మొన్న మొన్న వైజాగ్ వెళ్ళాను. వైజాగ్ వెళ్ళినప్పుడు ఏంటంటే కాస్త త్వరగా నిద్ర లేగాల్సొచ్చిందన్నమాట. అంటే ఒకటి యాక్చువల్ చెప్పాలంటే ఆ రోజు నైట్ నాకు నిద్ర రాలేదు. అసలు పడుకోలేదు కూడాను. 3 గంటలకి ఎప్పుడో 2:30, 3కి పడుకున్నాను. ఉదయాన్నే 5 గంటలకి లెగిసిపోయాను. అంటే వెళ్ళాలి కదా అనేసి 5 గంటలకు లెగిసిపోయి కాసేపు సెల్ చూసుకొని దాని తర్వాత స్నానం అది చేసేసాను 6 గంటలకి. స్నానం అది చేసుకున్న తర్వాత 8 గంటలకు బయలుదేరి వెళ్ళిపోయాను. మళ్ళీ నైట్ ఏమో పడుకున్నప్పటికి అంటే ఉదయాన్నే త్వరగా లేసిపోయాను కదా! నిద్ర లేదు. జర్నీ ఒకటి చేసాం ఫుల్‌గా. అటు నుంచి వచ్చినాక ఒక 10 గంటలకలాగా 11, 10:30కి నిద్ర వస్తుంది ఇక. అలా నిద్రలోకి వెళ్ళిపోయాను. మళ్ళీ ఉదయాన్నే తెలివొచ్చింది మళ్ళీ. ఉదయాన్నే 2:30కి ఎప్పుడో లెగిసిపోయాను. ఇక ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నైటు 9 అయితే 9, 9:30, 10 అయితే చాలు నిద్రొచ్చేస్తుంది. మళ్ళీ ఉదయాన్నే 1:30కి తెలివొచ్చేస్తుంది. 1:30కి. మళ్ళీ 1:30 నుంచి దగ్గర 5 వరకు కూడా నిద్ర పట్టట్లేదు. ఒక్కోసారి అసలు నిద్రే పట్టట్లేదు. రోజంతా మెలుకువ ఉండిపోతున్నాను. ఒక్కోసారి 5 గంటలకి ఆ టైంకి ఒక గంట పడుకుంటున్నాను. మళ్ళీ 6 అయితే లెగిసిపోతున్నాను అనమాట. అంటే ఇక నా యొక్క జీవన సైకిల్ ఏదైతే నాకు ఇంతకుముందు ఉండేదో అదంతా కూడా ఆ ఒక్కరోజు వైజాగ్ వెళ్ళడం వల్ల మొత్తం చేంజ్ అయిపోయింది. గత వారం రోజుల నుంచి నేను ఉదయాన్నే లెగిసిపోతున్నాను. ఎన్ని గంటలకి? 1:30కి లేదా 2కి లెగిసిపోయి మరీ నిద్ర రావట్లేదు. మళ్ళీ నైట్ 9, 9:30, 10 అయితే నిద్ర వస్తుంది. లేదంటే మహా అయితే ఉదయాన్నే ఒక గంట సేపు మళ్ళీ 5-6 ఆ టైంలో కాసేపు పడుకుంటున్నాను అనమాట అంతే. అలాగా మొత్తం కూడా కచ్చిపిచ్చి అయిపోయిందన్నమాట. సో ఏంటంటే ఒక్కోసారి అంటే మన యొక్క లైఫ్ స్టైల్ మారుతున్న కొలది, మన అలవాట్లు మారుతున్న కొలది ఇలాగ మన యొక్క నిద్రపోయే ఇటువంటి టైమింగ్స్ కూడా మారిపోతుంటాయి అన్నమాట. అది ఏదైనా న్యాచురాలిటీగా జరగాలి మార్పు. అంతేగాని బలవంతంగా నువ్వు నిద్ర ఆపుకోవడం గట్రా చేయొద్దు. ఆ రోజు నేను ఒక పర్పస్ మీద లెగాల్సొచ్చింది. వెళ్ళాను. అలా చేంజింగ్ అయింది. జీవన చక్రం మారిపోయిందని చెప్పాను కదా! దానికి ప్రూఫ్ ఏంటో చూపిస్తాను చూడు. టైం చూడు ఎంత అయిందో. 2:10 ఎంత అవుతుంది చూసావా? 2:10 అయిందా? ఎంత అయింది? 2:10 అది కూడా రాత్రి. ఇది నైట్ టైం అనమాట. ఇప్పుడు షూట్ చేస్తున్నాను. నాకు 12:30కి తెలివొస్తుంది. లెగిసిపోయి అలా మొహం కడుక్కొని అలా వీడియో చేస్తున్నాను అనమాట. ఓకేనా?